అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. మనం గతంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఏపీ డీజీపీ పై వేటు అని ఆల్రెడీ మనం 2 వీడియోలు చేయడం జరిగింది. ఏపీ డీజీపీగా ఏపీ వెంకటేశ్వర గారు వస్తారని టీడీపీ కార్యకర్తలు కానీ, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఎదురు చూశారు. కానీ ఆయన కేసు 13 అన్నారు, తర్వాత 26 అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన తేలలేదు. ఎందుకంటే ఇప్పుడు తీర్పు రిజర్వ్లో పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే వాయిదా వేశారు, రెండోసారి అయితే మన మన రాష్ట్రకి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవ్వలేదు. ఏదో కారణాలతో అటెండ్ అవ్వడం అంటే ఏ విధంగా అంటే ఏపీ డీజీపీగా ఏపీ వెంకటేశ్వర గారు రాకూడదు అని డిలే చేయడం జరిగిందని కూడా మనం మొన్న వీడియో ఇంకోటి చేసుకున్నాం. డీజీపీని రానివ్వం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్గా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏపీ డీజీపీని సస్పెండ్ చేయడం జరిగింది. రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి ఇమీడియట్లీ మరో 3 పేర్లు పంపించండి. ఎందుకంటే ఏపీ డీజీపీకి ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఎక్కడికక్కడ విధ్వంసకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నా నోరు మెదపకుండా పోలీసుల మీద సరైనటువంటి ఉత్తర్వులు ఇచ్చి ఇలా చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం వేసే కార్యక్రమాలు చేయకుండా ఎక్కడైతే సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు నేయడం, తద్వారా ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ ఒక భయభ్రాంతులు గురి చేసి రేపొద్దున ఓటింగ్ జరిగే సమయానికి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఉంటే డీజీపీగా అనేకమైనటువంటి అల్లకొల్లలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదులు వెళ్ళడం, తద్వారా ఆయన్ని ఈరోజు అనగా సండే ఉత్తర్వులు రావడం జరిగిందనమాట. డీజీపీకి ఇమీడియట్లీ ఆయన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టి వేరే 3 పేర్లు ఇవ్వండి. వాళ్ళ యొక్క 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు రికార్డుని కూడా ఇమ్మన్నారు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు 3 పేర్లు కూడా రికార్డు ఇస్తే తద్వారా వాళ్ళ రికార్డు బాగుంటే తద్వారా వాళ్ళని డీజీపీగా నియమించే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది తిరుమల గారు, రావు గారిని ఎవరైనా పెడతారు, వాళ్ళు చాలా న్యూట్రల్ పర్సన్ అంటున్నారు. ఎవరు వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఒక వర్గానికి కొమ్ము కాయకుండా 2 వర్గాలకి సమానంగా గొడవలు లేకుండా ప్రజలు శాంతియుతంగా ఓటేసే మార్గాన్ని సుగమం చేస్తూ ఒక వర్గాన్ని కొమ్ము కాసే పోలీసులను పక్కన పెట్టి వ్యవస్థలో న్యాయంగా ఓటింగ్ వేసుకునేలా ప్రజల్ని అవకాశం కల్పిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై భీమ్.